రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. హైదరాబాద్లోని మాదాపూర్ అమర్వో ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. హైదరాబాద్లోని మాదాపూర్ అమర్వో ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మళ్ళీ హైడ్రా అధికారులు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కాలనీలని కూల్ చేయడానికి నోటీసులు అంటించినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? పరిధిలో ఉన్నటువంటి ఇండ్లకు మొత్తం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్రమ కట్టడాలు అయితే 15 రోజుల్లోపు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి కూల్చివేతలు ప్రారంభించాలని కూడా చేస్తా ఉంది. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి అంట్ల మొత్తం ఇప్పుడు ఆ ఏరియా ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే దుర్గం చెరువు చుట్టూ ఉండే ఇల్లు, దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి మొత్తం ఇండ్లను కూడా వాటన్నిటికీ కూడా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటాయో వాటన్నిటికీ కూడా హైడ్రా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ నోటీసులకు సంబంధించి 15 రోజుల్లాగా వివరణ ఇవ్వాలి. దానికి సంబంధించి ఒకవేళ అక్రమ కట్టడం అయితే కూల్చివేయాలని కూడా మొత్తం అంటే గడువు కూడా 30 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. గడువు 30 రోజుల తర్వాత మాత్రం అంటే ఒక నెల రోజుల పాటు తర్వాత కనుక వారు వాటిని తీసేయకుంటే హైడ్రానే కూల్చివేసే అవకాశం ఉంది. దాదాపు ఇక్కడ కొన్ని ఏళ్ల నుంచి ఇల్లు బడాబాబులు అంటే ఏంటంటే చాలా మంది ఎండ్ల బ్యూరోక్రాట్స్ కావచ్చు, వైట్ కాలర్స్, దానికి సంబంధించి పెద్ద పెద్ద అందరూ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముడు సోదరుడు అయినటువంటి అతను కూడా అందులోనే ఉండడం జరుగుతుంది అద్దె ఇంట్లో. ఆ అద్దె ఇల్లుకు సంబంధించింది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడం జరిగింది. దీనికి కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి అక్రమ కట్టడం అయితే తక్షణమే కూల్చేయాలి. అంటే మాదాపూర్ సంబంధించినటువంటి ఈ దుర్గం చెరువులో కొన్ని కోట్ల విలువైన రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టారని కూడా సమాచారం. కానీ ఇప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లులు నిర్మించడం అది అక్రమమే అవుతుంది. కాబట్టి నెల రోజుల గడువు ఇచ్చారు. వారందరూ కూడా అంటే కోర్టుకు వెళ్ళి ఏమైనా స్టే తీసుకొచ్చే అవకాశం ఉందా, లేదంటే దీనికి సంబంధించింది ఏ విధంగా ముందుకెళ్తారు అంటే, ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు కాబట్టి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద అంటే బడా నాయకులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ముఖ్యమైన నేతలు, ప్రజలు ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అందరు నోటీసులు ఇచ్చిన అందరినీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని మొత్తం కూల్చివేస్తారా, అవన్నీ ఇళ్ల సముదాయంతో ఎక్కువగా ఉంది. చూడాలి ఎలా జరగబోతుందో. అయితే దీని మీద ఈ నోటీసులపై కాలనీ వాసులు ఎలా స్పందించారు? రాజ్ కుమార్, నోటీసులు అంటించిన నేపథ్యంలో కాలనీ వాసులు ఎలా స్పందిస్తున్నారు? రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.